గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హాయ్. ఓ అను, ఒక్కరోజు నువ్వు రాకపోతే అర్థమైందమ్మా నువ్వు ఎంత బాగా పనిచేస్తున్నావు. ఏం సార్? నిన్న డ్రిడ్జి మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేస్తున్నాడమ్మా బాసు. నన్ను కూడానే అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు, మళ్ళీ అదంటాడు ఇదంటాడు అదంటాడు అను ఏదంటాడు, మళ్ళీ అదంటాడు ఇదంటాడు అను ఏదంటాడు, అంతే కదా. నీ మీద బాగా డిపెండ్ అయిపోయాడమ్మా బాసు. నీ తెలివితేటలు చూస్తుంటే నా పోస్ట్ కొట్టేసిలా ఉన్నావు. ఏది సెక్రటరీ పోస్ట్ వదిలేసి డ్రైవర్ పోస్టా? కాదా పోస్ట్ అంటే ఫ్రెండ్షిప్. ఓహో. ఎనీవే కంగ్రాచులేషన్స్. ఎందుకు? నిన్న లైఫ్ లో ఫస్ట్ టైం బాసు అను లేకుండా పని జరగటం చాలా కష్టం రా అన్నాడు. ఆ అన్నయ్య పొగట్టం అంటే ఆస్కార్ వచ్చినట్టే. గుడ్ మార్నింగ్ సార్. దిస్ వెరీ బ్యాడ్ అను. ఏమైంది సార్? ఒక్కరోజు నువ్వు ఆఫీస్ రాకపోతే పనులని అయిపోవాలా? టోటల్ ఆఫీస్ ని గ్రిప్ లోకి తీసుకోవాలా? అరే సైట్ ప్లాన్స్ అడిగితే అను మేడంకి తెలుసు అంటారు, కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏంటి అని అడిగితే అనుకు తెలుసు అంటారు. ఓ పని చేయి, సర్కస్ లో లాగా వన్ మ్యాన్ షో చేయి, అందరి శాలరీ నువ్వే తీసుకో. బ్లడీ హెల్. నెట్ ఓపెన్ చేయాలంటే అనుకు తెలుసు, మౌస్ నొక్కాలంటే అనుకు తెలుసు. ఇవాళ నుండి ఈ ఆఫీస్ లో ఎవడు నెట్ వాడు ఓపెన్ చేసుకుంటాడు, ఎవడు మౌస్ వాడు నొక్కుంటాడు. నీ పనేంటో తెలుసా? నన్ను ఫాలో అవడం. అందరు నిన్ను ఫాలో అవడం కాదు. గో గో డు యువర్ వర్క్. మళ్ళీ చేయండి సార్. గో. అను, ఈ అకౌంట్ టాలీ కావట్లేదు, కొంచెం చూస్తావా? చూడు, ఏ ఎవరి నెట్ వాళ్ళే ఓపెన్ చేసుకోవాలి, ఎవరి మౌస్ వాళ్ళే నొక్కుకోవాలి. ఇది వాళ్ళ నుంచి కొత్త రూల్. అన్నయ్య అను ఏంటి అలా ఉందా? నువ్వేనా తిట్టావా? లేకపోతే రెడ్ కార్పెట్ వేసి డిస్కోకి తీసుకెళ్ళమంటావా? హాయ్ బాబోయ్, నిన్నే కదన్నయ్య తను లేకపోతే ఆఫీస్ లో వర్క్ ఏం అవట్లేదని చెప్పావు. ఆ విషయం మనకు తెలియాలి. తనకు తెలిస్తే నెత్తినే కూర్చుంటది. ఆ? చిన్నప్పటి నుంచి నాతో తిరిగావు. బిజినెస్ గురించి ఏం నేర్చుకున్నావురా? అయ్యి బాబోయ్, నిన్న తెలియక నువ్వేనా అన్నయ్య అని అడిగాను. ఇప్పుడు అర్థమైంది, నువ్వేనా అన్నయ్య. బాబా, ఇక్కడ అనురాధని ఎవరైనా ఉన్నారమ్మా? ఇప్పుడు ఇక్కడ లేదు. ఎవరయ్యా నువ్వు? ఆగో, ఎవరు నువ్వు? నువ్వు శేషగిరి కదా? ఇక్కడేం చేస్తున్నావు? చేతులారా జీవితంలో అన్నీ పోగొట్టుకున్నా. రేపు మా ప్రాణం కూడా పోతుంది. పోయేలోపు ఒక్కసారి కన్న కూతుర్ని చూడాలనిపించి తర్వాత చూడగలలో లేదు. నువ్వు నీ కూతుర్ని చూడాలని ప్రతిరోజు ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానయ్యా. నువ్వు ఆ రోజు చేసిన పనికి నువ్వు సిగ్గుపడేలా నీ కూతుర్ని పెంచాను. ఇవాళ నీ కూతురు ఎంత ప్రయోజకురాలైందో తెలుసా? జీకే కన్స్ట్రక్షన్ కంపెనీలో సెక్రటరీగా నెలకు 50,000 రూపాయలు సంపాదిస్తోంది. తనను పెంచి పెద్ద చేసిన ఈ అనాథాశ్రమానికి తన జీతం మొత్తం డొనేషన్ గా ఇస్తోంది. ఆడపిల్లల్లో ఆణిముత్యం అయ్యా నీ కూతురు. ఒక్కసారి నా కూతురు నేను చూసుకోవచ్చు. నీ కడుపును పుట్టినా నీ కూతురికి నీ దుర్మార్గం రాలేదయ్యా. నిన్ను ప్రేమగానే చూసుకుంటుంది. మీ అమ్మ పేరు పెట్టినందుకు అమ్మలా ఆదరిస్తుంది. వెళ్ళు. యు బెటర్ చేంజ్ దట్. అను, మీ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారా? శేషగిరి అన్నారు. ఆర్ఫన్ స్కూల్కి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారట. శేషగిరి. మా నాన్నే ఎక్కడున్నారు? నీ క్యాబిన్ లో కూర్చోబెట్టి వస్తున్నాను. మా అను రాలేదా అమ్మా? మా అను అమ్మా? నన్ను నీకు పరిచయం చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నా. నన్ను ఎందుకు అనాథం చేశావు నాన్న? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు? ఇప్పటి వరకు నన్ను చూడటానికి ఎందుకు రాలేదు నాన్న? ఎందుకు రాలేదు? కాళ్ళకు నడిచి ఒప్పుకున్నంతకాలం కళ్ళకి డబ్బు తప్ప ఏం కనపడలేదమ్మా. ఇప్పుడు నడిచే ఓపిక లేదు, తినడానికి తిండి లేదు. అమ్మేలా ఉండేది నాన్న. లక్ష్మీదేవిలా కళకళ్ళాడు. నాకు ఆకలిస్తుందమ్మా. అన్నం తిని
3 రోజులై. ఇదిగో నాన్న, ఈ డబ్బు తీసుకుని కడుపు నిండా భోంచే. కడుపు నిండా కూడా కన్న కూతురు గుర్తొస్తే అప్పుడు రా నాన్న. ఆడపిల్లకి తండ్రి అవసరమైన ఏ సందర్భంలోనూ నా జీవితంలో నువ్వు లేవు. ఇంకా బతికినంత కాలం ఇప్పుడు నాకు తండ్రి అవసరం లేదు. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళడం. నీకు కావాల్సింది ఏటీఎం సెంటర్, కూతురు కాదు. నీ కూతురు పుట్టిందని అప్పుడు వదిలేసావు నన్ను. నీకు అసలు కూతురే పుట్టలేదనుకొని ఇప్పుడు వదిలే. కొంపదీసి ఆకాశంలో చుక్కలు ఏమైనా కనపడుతున్నాయా? నీ కంట్లో కన్నీటి చుక్కలు కనపడుతున్నాయి. సారీ సార్, చిన్న అప్సెట్. ఆకాశంలో చూస్తే బాధ తగ్గదు. నీ బాధ తగ్గడానికి నేను ఏమన్నా చేయగలనా? పర్వాలేదు సార్, మామూలు అయిపోయాను. వర్క్లోకి వెళ్ళిపోతాను. వర్క్ బాగా చేయలేకపోతేనే పట్టించుకునే బాసును కాదు నేను. అను, నీ మూడు మనసు బాగాలేకపోయినా పట్టించుకుంటాను. నేను నీ బాసునే కాదు, నీ ఫ్రెండ్ని కూడా. కానీ నువ్వు మాత్రం మంచి సెక్రటరీ కాదు. మలేషియా వెళ్తానికి నా ఒక్కడికే టికెట్ ఎందుకు బుక్ చేశావు? అది మీరు చెప్పలేదని. అరే చెప్పాలా? మలేషియాలో అయినా ఇండియాలో అయినా నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. సెక్రటరీ అంటే బాస్ కి నీడ. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావాలి. కమాన్, ఫాలో మీ. బాస్, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. వెల్కమ్. కమ్ కమ్. హలో నాగార్జున సాగర్ గారు. హలో మిస్టర్ చారీ, హౌ ఆర్ యు? బాగున్నారా? బాగున్నారా? ఎవరు బావ? మీ బావ మా బావ? బాగున్నారు అన్నారు కదండి. జోక్ అండి. ఎంత మంచి జోకేశారండి. కార్తాళాలు ఎక్కడ? వాట్ ఏ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. ఎవరు సార్ ఈయన? ఎవడో ఫోన్ కిస్కా గొట్టం గడ్రా. నీకెందుకు? నీకు అవసరం లేదు, కావాల్సింది లేదు. అంటే ఈయన ఏం చేస్తుంటారని అడిగామండి. అడుక్కు తింటుంటారా? అడుక్కు తింటుంటాడు. అమ్మా అన్నం పెట్టు తల్లి అని అడుక్కు తింటుంటారా? నీకెందుకురా మధ్యలో? అడుక్కు తిని వాడు సూట్ వేసుకుంటాడండి. ఊరుకోండి సార్. కొట్టుకొచ్చాడ్రా. బజార్లో షాప్ బయట ఉంటాడు, కొట్టుకొచ్చాడు. నీకెందుకుంటున్నాను మధ్యలో? ఎలా? ఈయన ఫేస్ వస్తుంటే నాకు అలా అనిపించట్లేదా? అట్టాగే ఉంటారు బాబు, అమాయకుల్లాగా. దొంగల మొహం మీద బోర్డు పెట్టుకోరు. నాకు మాత్రం ఈయన పక్కా బిజినెస్ మ్యాన్ లా ఉన్నారండి. బిజినెస్ అమ్మాయిల్ని బొంబాయికి తట్టే బ్రోకర్ బిజినెస్. నీకేమిట్రా మధ్యలో? ఏమన్నా రేట్లు ఎలా ఉన్నాయి? నేను ఎవరో తెలుసా? సెంట్రల్ మినిస్టర్ కాబోయే అల్లుండి నాగార్జున సాగర్. మరి ఈ విషయం ముందు చెప్పచ్చు కదండి. చెప్పనిస్తే కదా ఇతను లడలట వాగుతున్నాడు. నువ్వు టగటగా కూర్చొని అడుగుతూనే ఉన్నావు. అదిరా, జీకే గారి దగ్గర బిజినెస్ టిప్స్ నేర్చుకోవడం కోసం వచ్చారు. ఏంటి టిప్స్? వెరీ మిస్టర్ జీకే. జస్ట్ మలేషియా వెళ్ళారు. మీరు వస్తే 2 టిప్స్ నేర్పమన్నా. ఇది ఉషా సాగర్. నాగార్జున సాగర్. సరే నాగార్జున సాగర్. ఇప్పుడు ఇదిగో, ఇది నేను, Okay. ఇది మా ఆవిడ, Okay. ఇది నా కొడుకు. రైట్. నేను నా కొడుకు రైతు బజార్కి వెళ్ళాం కూరగాయల కోసం. ఇప్పుడు ఇది ఎవరు? ఇదండి మీ ఆవిడే. మా ఆవిడ. మా ఆవిడ మీద చేస్తావురా? అది నేను ఇంట్లో లేనప్పుడు. నేనెక్కడ చేశానండి? తేలు పట్టుకున్నాను. వేలు పట్టుకున్నావా? వేలు పట్టుకుంటే తప్పలేదురా? అది కాదురా, వేలు పట్టుకుంటావా? ఇది ఉత్తు తాటే కదా సార్. ఆట తాట తెస్తాను రావు. ఇంతవరకు 6 నెలలైంది నేనైనా చెయ్యి మా ఆవిడ మీద. సార్ దానికి నేను బాధ్యున్నా సార్. మరి సార్ మీరు బాగా ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. ఎమోషన్ నేను జీకే కదా నేర్చుకుంటాను సార్. మరి ఇంకా ఎక్కడ ఉన్నావేంట్రా? ఓ మళ్ళీ
ఇంక ఈ ఏరియాలోకి రాడు